757 కృతులు మాత్రమే టెక్స్ట్ బుక్ ద్వారా. అందులో అన్నీ వచ్చిన కృతులు కొంతమందికి మాత్రమే వచ్చు. అయితే తోడి రాగంలో దాదాపు 32 కృతులను ఆయన గానం చేసినట్టు తెలుస్తోంది. అందులో కొన్ని ఏకకళలోను ద్వికళలోను ఇలా రకరకాలుగా ఉన్నాయి. కొన్ని కోటి నదులు ధనుష్కోటిలో నుండగా ఏటికి తిరిగేదివే మనసా అంటాడు. నీలోనే అన్నీ ఉన్నాయి, ఎందుకు ఊరికే ఏదేదో వెంపర్లాట్లంతా వద్దంటాడు. అదేవిధంగా తన పూజా మందిరంలో శ్రీ రామచంద్రమూర్తి వారి యొక్క పంచాయతన విగ్రహం అక్కడ ముందర పెట్టుకొని స్వయంగా స్వామివారు అమ్మవారే తన ఇంట్లో ఉన్నట్లుగా భావించి పూజ చేసేవారు. ఈ సందర్భంగా ఆయన తోడి రాగంలో కొలువు అమరే గదా కోదండపాణి, కొలువు అమరే గదా కోదండపాణి, నలువకు పలుకుల చెలియకు రుక్మిణికి లలితకు సీతకు లక్ష్మణునికి అరుదైనటువంటి కొలువు అమరే గదా అంటాడు. అంటే నలువకు బ్రహ్మదేవునికి, పలుకుల చెలియకు సరస్వతీదేవికి, రుక్మిణి అమ్మకు లలితాదేవికి, సీతమ్మ తల్లికి లక్ష్మణునికి కూడా లభించినటువంటి అరుదైనటువంటి కొలువు నిరంతరం ఉదయం తెల్లవారుజాము నుండి రాత్రి ఏకాంత వరకు నీకు పూజ చేసుకునేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఈ కొలువు కంటే ఇంకేం కావాలి అని స్వామివారు కొలువు అమరే గదా కోదండపాణి అంటున్నాడు. వేకువ జామున వెలయుచు తంబూర చేకుని గుణముల చెలువంద పాడుచు శ్రీకరుణకు శ్రిత చింతామణికి ఆకలిదీర పాలు ఆరగింపను చేసేటటువంటి కొలువు అమరే గదా. ప్రొద్దున్నే లేచి ప్రసన్న వదనంతో తంబురమిడుతూ శ్రీరామచంద్రమూర్తి గుణగణములను కీర్తిస్తూ సిరులనిచ్చేటటువంటి విభుని, ఆశ్రితులకు వరములనిచ్చేటటువంటి శ్రీరామచంద్రమూర్తికి పాలు ఆరగింపజేసేటటువంటి నాకు కొలువు ఇచ్చావు కదా స్వామి, కొలువు అమరే గదా కోదండపాణి. తోడి రాగం, ఆదితాళం, వికళ చౌకం. ఇందులో కొంతసేపు ఇద్దరం కలిసి లైవ్ విన్యాసం వాయిస్తాం సమయంను బట్టి.